ప్రకటన గ్రంథం 14వ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో మనము 12 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. 12 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు 13వ వచనం నుండి కొంత ధ్యానం చేద్దాం. ఈ 14వ అధ్యాయంలో గొర్రెపిల్లను, సియోను పర్వతం మీద ఉన్న గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం. కొత్త కీర్తన పాడుతున్న వైణికులను, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్న రక్షించబడిన ఇశ్రాయేలీలను మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని కొరకు నిలిచిన వారై, వారు ఏ పాపము లేని వారు, వారు ఆ క్రూర మృగమునకు లోబడిన వారు అని చెప్పుకున్నాం. ఇక 14వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. పరలోకం నుండి వచ్చిన స్వరం, పరలోకము నుండి వచ్చిన స్వరం అనగా ఇది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞ అని మనం గమనించాలి. దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ ఆత్మ చెప్పుతున్నాడు కదండి. ఆత్మ చెప్పుతున్నాడు అని వచనం చివరిలో చదువుతున్నాం. కాబట్టి ఆత్మ ఏం చెప్తున్నారు? నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భూలోకంలో మరణము అనేది క్రైస్తవునికి సంతోషదాయకం. అన్యులకు మరణము చాలా ఘోరం. ఎందుకు అంటే వారికి మరణము అనేది ప్రియులారా అతి భయంకరమైన తీర్పు. కానీ క్రైస్తవులకు అది విశ్రాంతి, నెమ్మది కదండి. రండి మరలా చదువుకుందాం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ఎప్పుడైనా ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులే. అయితే ఇప్పటి నుండి అని అంటున్నారు. ఏం కారణం? ఎప్పటి నుంచి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులరా ఇప్పటి నుండి అంటే ప్రియులరా ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో రాబోయే తీర్పుల కంటే ముందు అని అర్థం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదామా? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 6వ వాక్యం. 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమును అయిన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టులు కట్టుకుని వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చేది. వినరా? 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు. ఇక్కడి నుంచి అతి భయంకరమైన శ్రమలు ప్రారంభమవుతాయి. దేవుని తీర్పు ప్రారంభమవుతుంది. అందుకని ఆ తీర్పు రాకముందే ఇప్పటి నుంచి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ప్రభువునందు లేని వారు కూడా చనిపోతున్నారు. వారు నరకానికి వెళుతున్నారు. కానీ ప్రభువునందు మృతి పొందిన మృతులు ఎందుకు ధన్యులు అంటే వారు
ఆ తీర్పును లేదా ఆ శ్రమను, ఆ ఇబ్బందిని వారు తప్పించుకుంటారు. ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యత ఏమిటి అనగా ప్రియులారా, వారు విశ్రాంతి పొందుదురు కదా. అనగా వారికి ఆకలి, దాహము, సూర్యుని ఎండ, వడగాలి కలుగవు కదండి. రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఎలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును కదండి. వినరా, ఎందుకు వారు ధన్యులు అంటే ప్రియులరా, ఇక వారికి ఏం లేదట, మరణం లేదు, అనగా రెండవ మరణము లేదు కదండి. అందుకనే ఫిలిప్పీ పత్రికలో భక్త పౌలు ఇలా అంటాడు, ఏమండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని కదండి. లాభము. అందుకని ఇక వారికి వేదన ఉండదు, ఇక వారికి కష్టం ఉండదు, బాధలు ఉండదు, దుఃఖం ఉండదు. దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తారు గనుక వారు ధన్యులు అని చెప్పబడింది. వారి క్రియలు వారి వెంట వెళతాయిట. వారి క్రియలు ప్రియులరా, వారి క్రియలు వారి వెంట వెళతాయి అంటే ప్రియులరా, ఏంట క్రియలు? 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. వినదా? కాబట్టి దేవుని ఎదుట వారి క్రియలు తీర్పు పొందుతాయి కదండి, తీర్పు పొందుతాయి. అయితే దేవుని బిడ్డలు తమ క్రియలు తీసుకుని వెళ్తారా? అవును, వారి క్రియలు వారికి ఘనత తీసుకొస్తాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసులు గొప్ప మేలు పొందుతారు. మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్ప చెప్పవలను అని రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం కదండి. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము లెక్క ఒప్ప చెప్పాలి. అయితే ప్రభువునందున్న వారు ఆ తీర్పును, ఆ లెక్కను తప్పించుకొని ప్రభు దగ్గర విశ్రాంతి పొందుతారు కదండి. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం, మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు గనుక నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు అని ప్రభువారు చెప్తున్నారు కదండి. అవును, చాలా మంది ప్రభువును నమ్మక భక్తిలో ఉంటూ వేషధారణ చేస్తూ జీవిస్తూ వారు తీర్పు పొందుతున్నారు. కానీ ప్రభువునందున్న వారు విశ్రాంతి పొందుతారు. ఎందుకని? వారు తీర్పును తప్పించుకుంటారు కదండి. ఇక ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం ధ్యానం చేసుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను,
మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. వింటున్నారు కదూ? మొట్టమొదటిగా ఇక్కడ తెల్లని మేఘం మీద కూర్చుని ఉన్న మనుష్య కుమారుని మనం చూస్తూ ఉన్నాం కదండి. మనుష్య కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. అయితే ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎలా ఉన్నారు? మనుష్య కుమారుని వలె ఉన్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నారట? మేఘం మీద కూర్చున్నారు. గమనించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో రూపాంతరపు కొండ మీద ఒక మేఘము ఆయనను కమ్ముకొనెను అని చదువుతున్నాం. ఒక మేఘము. అంతేకాదు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే ఆయన ఆరోహణమైపోయేటప్పుడు మేఘారూఢుడై వెళ్ళెను అని చదువుతున్నాం కదా. కాబట్టి ఆయన మేఘారూఢుడై వెళుతున్నాడు. ఎస్. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ మనిషి కుమారుడు మళ్ళా ఎలా తిరిగి వస్తున్నాడో వివరం మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి, 24వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు కదండి. ఎస్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఏం చదువుతున్నాము అనగా, ప్రియులారా, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. వినరు కదూ? కాబట్టి మనిషి కుమారుడు మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీదని వస్తున్నాడు. ఆయన మేఘారూఢుడై ఉన్నాడు అని మనం ధ్యానంలో చదివాం. అయితే ఆ మేఘము ఆయన సింహాసనంట కదండి. ఆయన ఎక్కడ కూర్చున్నారు? ఆయన మేఘము మీద కూర్చున్నాడు కదండి. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. గమనించారా? ఆయన మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ మేఘం ఎలా ఉంది? తెల్లని మేఘము కదండి. 14వ వచనం మొదటి భాగం, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. తెలుపు పవిత్రతకు, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఆయన అతి పరిశుద్ధుడు అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి పరిశుద్ధ దూతల మధ్య పరిశుద్ధుడుగా మేఘ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉండెను కదండి. మనం చదువుతున్నాం 14వ వచనం 3వ లైన్, ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉండెను. కిరీటము అనగా ఆయన మహారాజు అనే సూచన మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము
16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. విన్నారు కదూ? ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని చదువుతున్నాం. అంతే కాదు, 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామా? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును. కదండి, ఆయన యుగ యుగాలు ఏలతారట. అంతేకాదు, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో ఇలా చదువుతున్నాం, ఆయన సర్వలోకమునకు మహారాజు, ఆయన సర్వలోకమును పరిపాలించును అని చదువుతున్నాం. కాబట్టి ఆ మహాదేవుని యొక్క మహత్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన తెల్లని మేఘం మీద మనిషి కుమారుని పోలి కూర్చున్నారు. ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నారు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము ఉంది. ఇక రండి, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. విన్నారు కదూ? ఆయన చేతిలో ఏముందట? కొడవలి ఉన్నది అని చదువుతున్నాం. కొడవలి అనే పదం బైబిల్ నందు 12 పర్యాయాలు మనం చూస్తాం. ఇక్కడ 7 పర్యాయాలు మనం చూస్తాం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. కదండి, ఈ వాడిగల అనే పదం పరిశుద్ధ గ్రంథంలో 7 పర్యాయాలు చదువుతాం. ఇచ్చట 4 పర్యాయాలు కనబడుతుంది. ఆయన చేతిలోనున్న వాడిగల కొడవలి ఆయన తీర్పును చూపిస్తూ ఉంది. సమస్త జనులకు తీర్పు తీర్చువాడు ఆయనే. కదండి, ఇక రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త అండి 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతున్నాను. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరుచున్నట్లు అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. వినరా? కాబట్టి తీర్పు తీర్చు సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? ప్రభువుకు ఇవ్వబడింది. కాబట్టి ఆయన తీర్పు తీర్చువారై ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 41 వరకు చదవండి. ఇప్పుడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని చదువుతున్నా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబట్టి చెప్పుచున్నాను. వినరా? దేవుని ఎదుట ఏం చెప్తున్నాడు? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు. ఎవరంట? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు ప్రభు ఆయన. ఎంత గొప్ప మాట! ప్రియులారా, తీర్పు తీర్చు సర్వాధికారము ఆయనకు ఇవ్వబడింది. ఇక గమనిద్దాం. ఇప్పుడు ఆయన చేతిలో కొడవలి ఉన్నది అని చదువుతున్నాం. అనగా తీర్పు తీర్చు సర్వాధికారము ఆయనకున్నది. ఇక 15వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మరి యొక్క దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానికి చెప్పెను. వినరా? ఇక్కడ భూమి పైరు పండి ఉన్నది అనే దగ్గర 1వ నెంబర్ వేసింది. ఫుట్నోట్లో ఏముందండి? ఎండి ఉన్నది అంటే, ప్రియులారా, పైరు పండి
ఎండుంది అంటే కోతకు వచ్చింది అని అర్థం. ఏమిటి ఈ పైరు, ఏమిటి ఈ కోత? రండి కొన్ని మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ దృష్టికి తీసుకువస్తాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం అండి 3వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అతడికి రావలెను. పైరు ముదిరనది, కొడవలి పెట్టి కోయుడి. గానుగా నిండి ఉన్నది, పుట్లు పొర్లుచున్నవి. గనుక జనుల దోషము అత్యధికమాయెను. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. వినదా? ఇది ఈ యొక్క పైరు అన్యజనులకు సూచన కదండి. ఈ పైరు అన్యజనులకు సూచన. కాబట్టి కొడవలితో కోయుట ప్రియులరా అన్యజనుల యొక్క తీర్పును చూపిస్తూ ఉంది. ప్రియులరా, ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా మరొక మాట జ్ఞాపకం రావాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? కొంతమంది ఆ మాటను పట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు కదండి. 37, 38 వచనాలు. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఈ మాట అర్థమేంటి? ప్రియులరా, ఈ కోత వేరు, ఆ కోత వేరు. ఎందుకని ఈ కోత వేరు అంటే ప్రియులరా 36వ వచనం చూడండి. ఆయన జన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, వినరా, ఆయన కనికరంతో కోయమంటున్న కోత అది. కానీ ఇది భయంకరమైన తీర్పు కదండి. కాబట్టి ఆ కోత ప్రియులరా సువార్త పాపంలో ఉన్న మనుషులను పాపం నుండి విడిపించి కదండి. జనులు కోత కోసి ఏం చేస్తారట? గోధుమలను కొట్లలోను పొట్టును బయట పారవేస్తారట కదండి, అగ్నిలో వేస్తారట. ఇది ప్రియులరా మరి సువార్త కోత. కానీ ఇక్కడ కనిపిస్తుంది అన్యజనుల తీర్పు. మనం యోవేలు గ్రంథంలో సవివరంగా చూసాం కదండి. ఒకనాడు ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మానవాళికి భయంకరమైన తీర్పు తీర్చారు. వారి పాపం పండింది కనుకనే అక్కడ జల ప్రళయం ద్వారా తీర్పు తీర్చారు. ఇప్పుడు రండి 15వ వచనంలో దూతలు కూడా ఈ యొక్క కోతలో అనగా తీర్పులో పాలిభాగస్తులుగా కనబడుతున్నారు. ఇక రండి 16వ వచనం. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా పైరు కోయబడిన. గమనించదా? ఇది దేనికి సూచన అంటే అర్మగెద్దోను యుద్ధానికి సూచన అని బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి ప్రియులరా, దేవదూతలు కూడా ఈ యొక్క కోతకు లేదా తీర్పుకు సహకరిస్తున్నారు. ప్రభువుతో కూడా పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఈ 15వ వచనంలో దేవదూతలు కూడా ఈ యొక్క కోత పనిలో పాలిభాగస్తులై ఉన్నారు. ఇక 17వ వచనం నుండి
మనం చదువుకుంటూ వెళదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. వినరా? ఇంకొక దూత. మొట్టమొదటిగా మనుష్య కుమారుని చేతిలో కొడవలిని మనం చూసాం కదండి. ఆయన తన కొడవలి భూమి మీద వేయమని చెప్పగా విన్నాం. ఆయన తన కొడవలిని భూమి మీద వేసినప్పుడు పైరు కోయబడింది. నిజమే. యెహోషాపాతు లోయలో ప్రియులారా, మరి తీర్పు లోయ అని కూడా అంటారు దీన్ని. జకరియా గ్రంథంలో మనం ఆ మాటలు చదవచ్చు. కాబట్టి సకల మానవాళికి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రియులారా, కొడవలి దూత చేతిలో కూడా ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. కొడవలి తీర్పును చూపిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ కొడవలి దేనికోసం ప్రియులారా? ఈ యొక్క తీర్పు హర్మగెద్దోను యుద్ధంలో జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ తీర్పు, ఈ దూత ఏం కోస్తారు? 18వ వచనం. మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. వినరా? ఈ మాటకు అర్థం ఏంటి? అసలు ద్రాక్ష తోట అంటే ఎవరండి? ఇశ్రాయేలు జనాంగం. వరుసగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం. కీర్తనల గ్రంథం అండి 80వ అధ్యాయం. 80వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? 80వ అధ్యాయము 8వ వాక్యం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఇప్పుడు 14వ వచనాన్ని చదువుతాను. ఈ మధ్యలో చదవాలి, సమయం చాలదు. సైన్యములకు అధిపతి దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, నీ ద్రాక్షవల్లిని దృష్టించుము. కదండి. కాబట్టి ఇక్కడ ద్రాక్షవల్లి అంటే ఐగుప్తు నుండి ప్రభువు తీసుకువచ్చిన ఇశ్రాయేలు జనాంగమే కదండి. ఐగుప్తు ఫరోకు తీర్పు తీర్చి దేవుడు కనాను దేశములో నాటిన అన్యజనులను వెళ్ళగొట్టి కనాను దేశములో నాటి ఇశ్రాయేలే. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వాక్యం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. వినరే? కాబట్టి ఆయన తోట, ఆయన వనము, ఆ ద్రాక్ష తోట ఎవరు అనగా ఇశ్రాయేలు జనాంగమే. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమునకు ఇక్కడ తీర్పు జరుగుతుంది కదండి. తీర్పు జరుగుతుంది. ఇంకో మాట, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము. హోషేయ గ్రంథం అండి 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందామా? హోషేయ గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిన కొలది వారు
బలిపీఠమును మరి విశేషముగా చేయుచూ వచ్చేది. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తినీలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. వినరా? కాబట్టి ఈ యొక్క ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగమే అని చదువుతున్నాం. అయితే ఇశ్రాయేలు జనాంగము తీర్పు తీర్చబడుతుంది అంటే దీని అర్థం ఏంటి కదండి? ఇశ్రాయేలులో శేషముంది. ఏమండి? ఇశ్రాయేలులో శేషముంది. శేషము పోను మిగిలిన వారు కదండి. రండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి 10వ అధ్యాయము చదువుకుందాం త్వరగా. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. వినరా? ఇక్కడ శేషము అని చదువుతున్నాం. అంటే ఇశ్రాయేలీలలో ఎక్కువ మంది సాతానుకు లోబడతారు. మనం గత ధ్యానంలో, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం వింటూ వచ్చాం. సాతాను అనగా మరి అబద్ధ ప్రవక్త చెప్పిన మాటలను బట్టి, చేస్తున్న అద్భుతాలను బట్టి అతడే మెస్సయ్య అని అతని యందు విశ్వాసం ఉంచి అతన్ని క్రీస్తుగా లేదా మెస్సయ్యగా పూజిస్తారు. ఆ తరువాత అతడు చర్యలను బట్టి, అతని క్రియలను బట్టి అతడు మెస్సయ్య కాదని గ్రహించి కొందరు వెనుదిరుగుతారు. అయితే మరికొందరు మిగిలి ఉంటారు. రండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథం అండి 3వ అధ్యాయాన్ని చదువుదామా? 13వ వాక్యం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వాక్యం. 3వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకొందురు. వినరా? కాబట్టి ఇశ్రాయేలీయులు అనగా ప్రభు వైపు తిరిగిన వారు, వారే శేషము. వారు ఏ భయము లేకుండా వారు నివసిస్తారు. కానీ ప్రభువును ఎరగని వారు. త్వరగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం అండి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశము అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేతి కర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోబరచెదను. మరియు నా మీద తిరుగుబాటు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను. కానీ నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. వినరా? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులతో
వ్యాజ్యమాడుతాను అంటున్నారు. అరణ్యములో ఇది జరుగుతుంది. అరణ్యము అనగా ఆనాడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అగమ్య గోచరంగా ఉంటుంది. అటు సాతాను అనగా అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు, ఇటు ప్రియులర అన్యజనులు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటంలో దేవుడు తీర్పు తీరుస్తారు. వ్యాజ్యము అనగా తీర్పు అని అర్థం. చూడండి 37వ వచనం, యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 37వ వచనం. చేతి కర్ర కింద మిమ్ములను దాటించి నిబంధనకు లోబరచెదును అంటున్నారు. వీరే రక్షింపబడిన వారు. తన నిబంధనతో వారిని ఆయన రక్షిస్తారు. అయితే 38వ వచనం చూడండి. మరియు నా మీద తిరుగుబడిన వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను అని ప్రభువారు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని మాట వినని వారు అనగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనం చదువుకుంటూ వెళితే సాతాను అనగా అంత్యక్రీస్తుకు లోబడిన వారిలో నుండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దేవుని వైపు తిరిగిన వారు శేషము, ఇక మిగిలిన వారు తీర్పు తీర్చబడుదురు. ఈ తీర్పులో దేవదూతలు వారిని తీర్పు తీర్చేవారుగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శిక్షింపబడటం ఏమండి చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము, జకరియా గ్రంథం అండి 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామా. జకరియా గ్రంథం 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడను. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టుదురు, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టిపోవుదురు. అయితే శేషించి వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదముంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరము తట్టును సగము కొండ దక్షిణము తట్టును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడు. వినరా, ఇదే యెహోషాపాతు లోయ. ఈ లోయలో తీర్పు తీరుస్తారు, శేషము రక్షించబడుతుంది, ఇశ్రాయేలీయులు తీర్పు తీర్చబడతారు కదండి. అందుకని ఇశ్రాయేలీయులు తీర్పు తీర్చబడతారు అని రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం 27వ వచనంలో కూడా మనం చూద్దాం. ఇక దేవుని ఉగ్రత తీర్పును గురించి 19-20వ వచనంలో మనం చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం అండి 14వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్ల కోసి దేవుని కోపమును పెద్ద ద్రాక్షల తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడిను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. వినరా, ఇది అతి భయంకరమైన దేవుని తీర్పు, దేవుని ఉగ్రత. ఈ కొడవలి వేయగానే ఈ ద్రాక్షలు గెలలు గెలలుగా కోయబడతాయట.
అంతేకాదు ప్రియులారా, మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 15-18 వచనాల్లో చదివాం కదూ. మనుషులలో 3వ భాగము నచింతురు అని చదువుతున్నాం అక్కడ కదండి. మనుషుల్లో 3వ భాగము నశించిపోతారు అని. కాబట్టి దేవుని వాక్య ప్రకారం భయంకరమైన తీర్పు, వధ జరుగుతుంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం, ఇశ్రాయేలీలు వారు దేవుని కోపమునకు గురై వధించబడతారు, అదే యెహోవా ప్రతిదండనము. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఖడ్గము రక్తమయమై ఉంటుంది అని చదువుతున్నాను కదూ. యెహోషాపాతులో లోయలో దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఏమండి, ఆ దినాన్న జరిగే వధలో మానవుల యొక్క రక్తము 100 కోసుల దూరము ప్రవహిస్తుందట. అనగా 200 మైళ్ళు ఎదోము నుండి బోస్రా వరకు మానవ రక్తము ప్రవహించును అని ప్రియులారా యెషయా గ్రంథం 63వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో చదువుతున్నాం. ఇది ఎంత భయంకరం ప్రియులారా. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేసినప్పుడు, రోమీయులు ఇశ్రాయేలీలను చంపినప్పుడు వారి యొక్క రక్తం భయంకరంగా యెరూషలేము పట్టణమంతా కూడా ప్రవహించిందట. అంతేకాదు వారి పొయ్యిలలో కూడా ఏమండి ప్రవహించింది అని చరిత్రకారుడైన ఎసీఫసు వ్రాస్తూ ఉన్నాడు కదండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే ప్రభు అక్కడ ప్రియులరా ఆకాశ పక్షులను గొప్ప విందు కొరకై పిలుస్తున్నారు అని చదువుతున్నాం. సమస్త జనుల యొక్క మాంసము అని అక్కడ వ్రాయబడింది. కానీ ఇక్కడ వారి రక్తము ప్రవహించును అని. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే వారి ఎముకలు పాతి పెట్టుటకు 7 మాసములు పడుతుందట. ఏమండి, అంతేకాదు వారి యుద్ధ ఆయుధములు, వారు ఆయుధాలు తీసుకొని ప్రభుతో యుద్ధం చేసుకోవడానికి వస్తారు కదూ, అట్టి వారి యొక్క ఆయుధాలు ఏమండి వంట కట్టెలు అవుతాయట. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయాన్ని మనం ఒక్క మాట చదువుకొని మనం ముగింపులోకి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం అండి 39వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువైగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలములో కట్టెలు ఏరు కొనకయు, అడవులలో మ్రానులు నరుకకయు ఉందురు. ఆయుధములు పొయ్యిలో కాల్చబడుదురు. తమను దోచుకుని వారిని తామే దోచుకుందురు. తమ సొమ్ము కొల్లబెట్టిన వారిని సొమ్ము కొల్లబెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. విన్నదా? కాబట్టి ఇది భయంకరమైన తీర్పు, కొడవలి తీర్పు అనే ఈ సందర్భాన్ని మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇది యెహోషాపాతు లోయలో జరిగే తీర్పు. ఇదే అర్మగెద్దోను యుద్ధం. కాబట్టి ఈ భయంకరమైన తీర్పు రాకమునుపే ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు, అది రాకముందే అని ఇక్కడ దేవుని వాక్యంలో యోహాను వ్రాస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, అట్టి తీర్పు తప్పించుకోవడానికి
ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఇప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు, నీవు దీవించబడతావు, దేవుని ఆశీర్వాదానికి పాత్రలవుతావు. లేని ఎడల ఆ తీర్పును నీవు తప్పించుకోలేవు. కనుక చూడండి, దేవుని వాక్యం నుండి యేస్కేలు గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం. దేశమును పవిత్రపరచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతి పెట్టుదురు. వినరా? ఎవరిని? దేవునికి తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీలను, అన్యజనులను. ఎంత భయంకరమైన, దుఃఖకరమైన తీర్పు. కాబట్టి ప్రియ స్నేహితుడా, అట్టి తీర్పును తప్పించుకొని నీవు రక్షించబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతటితో 14వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ఇక 15వ అధ్యాయాన్ని వచ్చే పాఠంలో ధ్యానం చేసుకుందాం. ఆ భాగాన్ని చదువుకొని సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగా.